హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను తెలగపిండి ఆకుతో కారపొడి చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదైతే మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ పొడి టిఫిన్లో తినొచ్చు, ఇడ్లీలో, దోశలో దేంట్లో అన్నా వేసుకొని తినొచ్చండి ఈ పొడి. ఇలాగే కరివేపాకు, మునగాకుతో కూడా పొడులు చేసుకొని తింటే అప్పుడప్పుడు మన హెల్త్కి చాలా మంచిదండి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ ఆకు బాగా పనిచేస్తుందంటండి. తెలగపిండాకు మనం అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటే మంచిది. ముందుగా అండి తెలగపిండాకు శుభ్రంగా కడిగేసుకుని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. తడంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద మూకులు పెట్టుకొని ఆకు వేపేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత పచ్చెనపప్పు, పల్లీలు, మినపప్పు వేసుకొని వేపుకోవాలండి. వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు కూడా వేపేసుకొని వేగిన తర్వాత అందులోకి నువ్వులు వేసుకొని జీలకర్ర వేపుకోవాలండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండుమిర్చి కూడా వేపుకోవాలండి. మన స్పైసీకి తగ్గగా ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని మిక్సీ జార్లోకి అండి ముందుగా ఎండుమిర్చి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా. తర్వాత ఇవన్నీ వేసేసుకొని వేపుని వేసేసుకొని కల్లుప్పు కొంచెం ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని తర్వాత ఎల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకొని బరకగా మిక్సీ పెట్టేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి పొడి. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.